రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అంశాలు సకాలంలో నిర్మించేందుకు ఎదురయ్యే సాంకేతిక సవాళ్లు పరిష్కరించే నిమిత్తం విదేశీ నిపుణుల బృందం మరొకసారి పోలవరం వస్తోంది. నేటి నుంచి 4 రోజుల పాటు నిర్వహించే మేధో మథనానికి రంగం సిద్ధమైంది. కొత్త డయాఫ్రమ్ వాల్తో పాటుగా సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణాలపై చర్చ జరగనుంది. ఎగువ దిగువ కాఫర్ డ్యాముల నుంచి సిపేజీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. రైట్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అంశాలు సకాలంలో నిర్మించేందుకు ఎదురయ్యే సాంకేతిక సవాళ్లు పరిష్కరించే నిమిత్తం విదేశీ నిపుణుల బృందం మరొకసారి పోలవరం వస్తోంది. నేటి నుంచి 4 రోజుల పాటు నిర్వహించే మేధో మథనానికి రంగం సిద్ధమైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హేమంత్, చెప్పండి, అంటే పూర్తిగా 4 రోజుల బృందంలో ఎవరెవరు ఎంతమంది వస్తున్నారు, సో వారి యొక్క పూర్తి స్థాయిలో ఏ పరిశీలించబోతున్నారు, షెడ్యూల్ ఎలా ఉండబోతుందో పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలవరం ప్రాజెక్టులో దాదాపుగా 4 రోజుల పాటు విదేశీ బృందం పర్యటిస్తుంది. ఈ విదేశీ బృందంతో పాటు కేంద్ర జలశక్తి నిపుణులు, అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఇంజనీర్లు, ఐటీ నిపుణుల బృందం కూడా ఈ విదేశీ బృందంతో పాటు పోలవరం ప్రాజెక్టును అయితే సందర్శిస్తారు. ప్రస్తుతం అదే ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణ షెడ్ల పనులు నాణ్యతను నిపుణుల బృందం పరిశీలించనుంది. ఏదైతే అంటే నవంబర్ 6 నుంచి 9 వరకు ఈ బృందం అయితే అక్కడ పోలవరం ప్రాజెక్టులు అయితే సందర్శిస్తారు. నవంబర్ 8వ తారీఖు ప్రధాన డ్యామ్ ఏదైతే ఉందో ఈ పోలవరం డ్యామ్ నిర్మాణంపై కీలక చర్చ అయితే నడుస్తుంది. ఏదైతే ఈ పోలవరం డిజైన్ అవ్వచ్చు, డయాఫ్రామ్ వాల్ సమాంతరంగా నిర్మించి ముందుకెళ్లాలన్నది ఒక చర్చ అయితే ఇప్పటికే నడుస్తోంది. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసేందుకు అయితే విదేశీ బృందం ఏదైతే ఉందో ఇది పోలవరం ప్రాజెక్టు పరిస్థితుల్ని చూసిన తర్వాత మొత్తం మీద అయితే దాన్ని ఎలా ముందుకెళ్లాలన్న దానిపైన కూడా చర్చ అయితే జరుగుతోంది. ఏదైతే ఇప్పటికే ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును దాదాపుగా 2027 చివరి నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలన్న టార్గెట్ తోనే ఇప్పటికే ఆయన అధికారులకు ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే పోలవరానికి సంబంధించి ఇప్పటి వరకు ఎదురైన ప్రతి సమస్యను అధిగమిస్తూ ఈ 2027 కంతా పూర్తి చేయాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్నారు. దీనిపైనే దానికి అనుగుణంగా ఏవైతే నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు, అలాగే కీలక కట్టడాలు అనుమతులు అయితే వస్తే కేంద్రం నుంచి వెంటనే దీనిపైన ప్రత్యేకంగా కార్యాచరణ విడుదల చేస్తానంటూ ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతోంది. దీనిపైన అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత మొదటి నుంచి ఏదైతే సీఎం చంద్రబాబు ఈ పోలవరం ప్రాజెక్టు పైన ఎప్పటికప్పుడు రివ్యూ అయితే చేస్తున్నారు. ఎక్కడ అంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అనువైన పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపైనే పూర్తిగా అధికారులతో ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష అయితే చేస్తున్నారు. అలాగే ఈ రోజు ప్రాజెక్టు ప్రాంతంలో ఏదైతే వర్క్ షాప్ వాళ్ళు అలాగే
ఈసీఆర్ఎఫ్ఎం డ్యామ్ నిర్మాణ పనులపై ఒక ఏదైతే విదేశీ నిపుణుల పర్యటన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే జలసంఘంతో చర్చలు జరిపారు. అలాగే ఏదైతే ఈ డయాఫ్రమ్ వాల్ను అలాగే మొత్తం మీద నిర్మాణ పనులను సమాంతరంగా చాలా వేగంగా జరపాలనే చంద్రబాబు నాయుడు టార్గెట్ గా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన సమీక్షించడం జరుగుతోంది. అయితే నాణ్యత, ముఖ్యంగా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదన్నట్టుగా ఇప్పటికే ఈ ఇరిగేషన్ అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు పోలవరం ఎడమ కాలువ పనులు దాదాపుగా 77% అయితే పూర్తయ్యాయి. దాదాపుగా 960 కోట్ల పనుల టెండర్ను పిలిచామని ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద చూస్తే ఏదైతే ఈ ప్రాజెక్టు పనులు ఏవైతే ఉన్నాయో మరింత శరవేగంగా పూర్తి కావడానికి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలనేసి ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆయన దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మొత్తం మీద ఈ ఎవరైతే బృందం ఏదైతే విదేశీ బృందం ఇక్కడికి రావడం జరుగుతోంది, ఈ పోలవరం ప్రాజెక్టును అయితే సందర్శించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే త్వరలో కూడా పోలవరం కు ఎవరైతే సీఎం చంద్రబాబు కూడా వెళ్తానంటూ ఇప్పటికే ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే విదేశీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఎవరైతే బృందం ఉందో మొత్తం మీద నాణ్యత బృందం క్వాలిటీ సంబంధించి ఏం జరుగుతుంది, దానిపైన ప్రధాన డ్యామ్ సమాంతరంగా నిర్మించే అవకాశాలపైన కూడా ఈ విదేశీ బృందం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో నిర్మాణం పనులను వేగవంతం చేయాలనేసి ఇప్పటికే చెప్పడం జరుగుతోంది. రాజశేఖర్, రైట్ అంటే విదేశీ నిపుణుల బృందం ఆ పర్యటన చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏమైనా ఫైనల్గా ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే ఇటువైపు వైసీపీ కూడా ఏదైతే కాపర్ డ్యామ్ విషయంలో, పోలవరం విషయంలో మార్పులు జరిగాయి, కేంద్రం మార్పులు చేస్తున్నా తగ్గిస్తున్న ఎత్తు విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు రాష్ట్ర ప్రభుత్వం అని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటికి కూడా ఒక నివేదిక ఇస్తే కనుక నివేదిక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు మనం. ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏదైతే ఉందో దీనికి కొంత సమస్యలు ఉన్నాయి. దీన్ని అధిగమించాల్సిన అవసరం అయితే ఉంది రాజశేఖర్. ఎందుకంటే టెక్నికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఈ డ్యామ్ సంబంధించి ఏదైతే ఉందో దీన్ని కొంత పూర్తి స్థాయిలో నాణ్యత ముఖ్యంగా అవసరం అనేసి ఆయన పదే పదే చెప్పడం జరుగుతోంది. ఏదైతే ఇందుకు సంబంధించి మొత్తం మీద ఈ భూసేకరణ కూడా కొంత ఇబ్బంది కలుగుతోంది. ఈ భూసేకరణను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నది కూడా ఇప్పటికే అధికారులకైతే చెప్పడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏవైతే కేంద్రం పనులు ఏవైతే ఇచ్చే పోలవరానికి సంబంధించి ఏవైతే ఉందో కేంద్రం నుంచి కూడా నిధులు కొంత రావాల్సి ఉంది. దీనిపైన కూడా కొంత కసరత్తు అయితే జరుగుతోంది. ఇది అలాగే పోలవరం తొలి దశ పునరావాసానికి భూసేకరణ ఏదైతే పూర్తి చేయాలన్నది కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026 నాటికి పూర్తి స్థాయిలో పునరావాస పనులు పూర్తి చేస్తామని ఇప్పటికే చెప్పడం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఏదైతే ఈ పునరావాస పనులకు మొత్తం మీద 7,213 కోట్లు అవసరమవుతాయనేసి ఇప్పటికే ఒక అంచనాకైతే వచ్చారు. అయితే గడిచిన 5 ఏళ్లలో పోలవరం సంబంధించి ఏ పనులు జరగలేదన్నది స్పష్టంగా చెప్తూ వస్తుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నాం అనేసి ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. నిపుణులు కూడా ఈ రోజు ఏదైతే నిపుణుల బృందం ఈ 3-4 రోజులు పూర్తి స్థాయిలో విదేశీ నిపుణుల బృందం పర్యటించిన తర్వాత దీనిపైన ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి అనుకున్న టార్గెట్ ఏదైతే 2027 కంతా ఇది పూర్తి చేయాలన్న ఏదైతే చంద్రబాబు ఆదేశాలపైన మొత్తం మీద అయితే ఇటు విదేశీ బృందం కానీ అలాగే ఎవరైతే ఇంజనీర్లు కానీ మొత్తం మీద దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఎప్పుడైతే ఈ 4 రోజులు పూర్తయితే దీనిపైన ఏం జరుగుతుంది, ఎలా ఉంది దాని కండిషన్, వాల్ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి అవ్వచ్చు, డయాఫ్రామ్ పరిస్థితి అవ్వచ్చు, దీనిపైన పూర్తిగా ఒక నివేదిక చంద్రబాబుకి ఇచ్చే అవకాశం అయితే కనపడుతోంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హేమంత్.